హాయ్ అండి. వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు. పాలైతే విరగకుండా మన తాలికలు కూడా చక్కగా మెత్తగా ఏమాత్రం బ్రేక్ కాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే వాచ్ చేయండి. ఈ కమ్మటి పాల తాలికలు మీరు కూడా నైవేద్యంగా పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఇక్కడ ఒక కప్పు బెల్లం తురుమైతే తీసుకుంటున్నాను. పిండికి తగ్గట్టుగా బెల్లాన్ని అయితే తీసుకోండి. ఒక కప్పుకు పౌడర్కి రేషన్ బియ్యం పౌడర్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోరు, వాటికి ఇలా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కరగపెట్టుకొని చల్లారనివ్వాలండి బెల్లాన్ని. పాకం ఏమి అవసరం లేదు. ఇంకొక గిన్నెలో ఒక చిన్న కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకొని వీటిని కూడా ఒక 2 గంటలు బాగా నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే మనం బాగా ఉడకపెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సగ్గుబియ్యాన్ని వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. ఈ సగ్గుబియ్యం వాటర్ని మనం బియ్యం పిండిలో కలుపుకొని తాలికలు అయితే చేసుకుంటే జిగురుగా చాలా బాగుంటాయి. మనం పాలలో వేసినా కూడా విరిగిపోవండి. బాగా మరగాలండి. బాగా ఉడికిన తర్వాత ఈ వాటర్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలో ఒక కప్పు నిండా బియ్యం పిండిని తీసుకుంటున్నాను. మనం మరిగించుకున్నటువంటి సగ్గుబియ్యం వాటర్ని ఈ పిండిలో కొంచెం కొంచెం పిండి అలానే వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. పిండి వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లనంగా మొత్తం దగ్గరికి అవుతుంది. ఇలా మెత్తగా కలుపుకోండి. ఎటువంటి ఉండలు లేకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. మన సగ్గుబియ్యం వేయడం వల్ల ఈ వాటర్ అనేది జిగురు ఉంటుంది. అలానే తాలికలు కూడా మంచిగా ఉంటాయండి. ఇలా మొత్తం పౌడర్ని కలుపుకొని ఈ పౌడర్ అయితే చల్లారనివ్వండి. చల్లారాక సన్నగా తాలికలు అయితే రెడీ చేసుకోవాలి. ఈ తాలికలు అనేవి మనం వేడి వేడి వాటర్లో పిండి పోయడం వల్ల మనకు అతుక్కోవండి. ఇలా నేను చూపించే విధంగా మీకు ఎలాంటి షేపు సైజు కావాలో అలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ మందంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా నేనైతే ఈ మందంలో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ కూడా ఈ తాలికలను ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మరి ఎక్కువ మందంగా ఉంటే బాగోదండి. కొంచెం ఇలా సన్నగా ఈ సైజు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ వాచ్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వినాయకుడికి ఎలాంటి రెసిపీస్ పెట్టాలో అవన్నీ కూడా మన వీడియోస్లో పోస్ట్ చేశానండి. వాచ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని తాలికలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ తాలికలు అనేవి ఒక చిన్న చిన్న ఉండ్రాలు కూడా చేసుకోవచ్చండి. మీకు మధ్యలో కావాలంటే అలా చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు అయితే బాగా మరగనివ్వండి. పాలు బాగా మరిగిన తర్వాత ఈ తాలికలు అయితే యాడ్ చేసుకోండి. ఇలా తాలికలు యాడ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, స్టెయిన్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం మూత తీసి పాలనైతే బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిస్తే మనం పొంగకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. తాలికలు వేయగానే కలపకుండా కొద్దిసేపు మంచిగా ఉడికిన తర్వాత కలపండి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, తాలికలు అయితే ఏమాత్రం విరగకుండా బాగా ఉడికాయండి. ఇలా మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఉడకపెట్టుకున్న పిండిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్నెస్ కోసం పిండి పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. వేయగానే కలపకుండా పిండి కూడా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనమైతే నెమ్మదిగా తాలికలను కలుపుకోవాలి. ఇందులో యాలకుల పౌడర్ యాడ్ చేసుకోండి. మనం ఇలా చిన్న సైడ్కి తిప్పితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. మధ్యలో గబా గబా తిప్పినట్లయితే తాలికలన్నీ విరిగిపోయి బాగోవండి. మనం వెడల్పు గిన్నె పెట్టుకుంటే తాలికలకు పర్ఫెక్ట్గా ఉంటుంది. లోతు కొంచెం తక్కువ ఉండాలి. గిన్నె అనేది వెడల్పుగా ఉంటేనే పర్ఫెక్ట్గా లోపల కూడా ఉడుకుతాయండి.
చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొద్దిసేపు తాలికలు అనేవి లోపల వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి. జ్యూసీగా ఉంటాయి మనం సగ్గుబియ్యంలో చేయడం వలన. ఇలా మనం ఒకసారి ఇలా బ్రేక్ చేసుకుంటే చూసారు కదా, పర్ఫెక్ట్గా జిగురుతో అతుక్కుపోతున్నాయండి. లోపల కూడా బాగా ఉడికాయి. ఇంకొక స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారాక వీటిని మనం తాలికల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కాగపెట్టుకున్నాం కదండి మనం బెల్లాన్ని, వేడి చేసుకున్న బెల్లం మొత్తం చల్లారాలండి. ఆ సిరప్ని అయితే మనం ఈ తాలికల్లోకి యాడ్ చేసుకోవాలి. చూడటానికి ఇలా మీకు విరిగినట్టు అనిపిస్తుంది కానీ ఏమి పాలైతే అస్సలే విరగవండి. మనకు ఇక్కడ తాలికలు అనేవి వేడిగా ఉన్నాయి, బెల్లం అనేది మొత్తం చల్లారిపోయింది కాబట్టి పాలు అస్సలే విరగవు. ఈ మన మొత్తం ఉడికినాక స్టవ్ కట్టేసుకొని కొంచెం మంచిగా వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లాన్ని అలానే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. తాలికలు చాలా అంటే చాలా టేస్టీగా చూసారు కదా, బాగా కుదిరాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.